మొట్టమొదటిసారిగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్గ చంద్రబాబు నాయుడు గారు రాయచూడి నియోజకవర్గానికి రావడం జరిగింది. రాయచూడి నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. ఎన్నో రకాల మేలు జరుగుతుంది, మంచి అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి ఎంతో ఆశించిన వారికి అందరికీ కూడా నిరాశ కలిగింది. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సౌకర్యాలతో కొత్త అనౌన్స్మెంట్ వస్తాయని, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ఎంతో ఆశించాం. ఏ ఒక్క ప్రకటన కూడా రాకపోవటం, తిరిగి సంపాదన సృష్టించండి, అది ఎలానో నాకు చెప్పండి, ఆర్థికంగా సమకూరిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తానన్నటువంటి మాట మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం, ఏదైతే వాళ్ళ భావాలు వ్యక్తపరచాలనుకున్నారో అవి చెప్పనీయకుండా కేవలం ప్రతి నెల 1వ తేదీ ఒక ఫ్యాషన్గా, అంతకుముందు ప్రభుత్వం కొన్ని లక్షల పెన్షన్, కొద్ది 43 లక్షలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటువంటి పెన్షన్ ఉండేది. అటువంటిది 67 లక్షల పెన్షన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఇటు పబ్లిసిటీ చేసుకోలేదు. కేవలం పబ్లిసిటీ, ఒక పెన్షన్ మాత్రమే తను ఇస్తున్నాడు తానే కనిపెట్టినట్టుగా ఆ పెన్షన్ ఒక్క కార్యక్రమాన్ని ప్రతి నెల చేపట్టుకొని అది ఒక పబ్లిసిటీ స్టంట్గా, దానికి ప్రత్యేక విమానాలలో వచ్చి హెలికాప్టర్లలో వచ్చి వేస్ట్ చేసుకోవడమే తప్పితే ఎవరికి ఏ ఉపయోగకరంగా అక్కడ కనపడలేదు.